హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు. హలో అను, గట్టిగా మాట్లాడు. మొన్న డాడీతో మాట్లాడినావు. చెప్పు, గట్టిగా చెప్పు. హాయ్ చెప్పు. వీడియో హాయ్ చెప్పు. వస్తుందంట. మాట్లాడన్నారు. అందరికీ హాయ్, నమస్తే. ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోస్ పెడుతున్నా కదా, ఫుల్ వీడియో చేద్దామంటే మైక్ సరిగ్గా లేదు, అందుకనే వీడియోస్ తీయలేకపోతున్నా, ఫుల్ వీడియోస్ తీయలేకపోతున్నా. సంజు 1 వీక్ అవుతుంది నడుస్తలేదు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే కాలుకి దెబ్బ తగిలింది. రోజు చెప్పులేసి నడిపియము, జస్ట్ నార్మల్గా కాళ్ళతోనే డైరెక్ట్గా నడిపిస్తాము. నిన్నేమైందంటే, నిన్న కాదు 1 వీక్ కింద చిన్నోడివి చెప్పులు వేసి నడిపించిండు మా ఆయన. అందుకని కాలుకి చెప్పులు వేయడం వల్ల చిన్న బొగ్గలాగా వచ్చింది, దాన్ని అది పుండులాగా అయిపోయింది అనమాట. అందుకనే నడవలేకపోతుంది. చూపిరా, కాలుకి చూపిద్దా. కాలుకి అయినా వాడికి చూపి న్యాచురల్గా ఉండాలి. ఇగో చిన్న చిన్న ఈగలు వచ్చి లేట్ అవుతుంది, తగ్గలేకపోతుంది. క్లియర్ కనిపిస్తుందా? కాలుకి ఇట్లా సన్నగా లైట్గా బొగ్గొచ్చి అది చెప్పులు వేసినందుకు అట్లా వచ్చిందనమాట. అది చిన్న చిన్నగా పోయి పెద్దగా అయిపోయింది, బొగ్గలాగా వచ్చింది. దాదాపు ఒక 8 to 10 days అవుతుంది నడుస్తలేదు. అసలు రోజు నడుస్తా అని చెప్తానే ఉంటుంది. అట్లాంటిది కాలుకి నొప్పి అయినందుకు నడవలేకపోతుంది. రోజు బాగా నడిచేది, తనకి చాలా ఇంట్రెస్ట్ నడవాలని. ఒక 1 వీక్ నుంచి నడుస్తలేదు. అందుకే రోజు నడిచేటప్పుడు అది వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరట్లేదు. అందుకనే ఈరోజు కొంచెం తక్కువ ఉంది, అది లేకపోతే వాటర్ లాగా వస్తుంది కదా. హాయ్ చెప్పు. కాలుకి ఏమైందో చెప్పమ్మా. నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. 2 చేతులతో చెప్పు. ఇట్లా 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 పెట్టి ఇట్లా ఇట్లా నమస్తే చెప్పు. మనస్తే కాదు, నమస్తే చెప్పు. నమస్తే చెప్పు. ఇట్లా చెప్పు, పైకి చెప్పు చేతులు. ఇది మా ఇంట్రడక్షన్ వీడియో. ఎందుకంటే నేను మైక్ తెచ్చిన తర్వాతనే మైక్ ఉన్నప్పుడు చెప్పాలి వీడియో అనుకున్నా. వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. నా పేరు శ్రవంతి. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. వీడియోకి చెప్పు నీ పేరు చెప్పమ్మా. నీ పేరు చెప్పు. కీర్తన అంట. ఆమె పేరు మేము పెట్టింది సంజన, కానీ తను పెట్టుకుంది కీర్తన అని. తనకి చాలా ఇష్టం కీర్తన అనే పేరు. మేము ఎప్పుడు సంజు అంటే కాదు, కీర్తన అంటది. ఇప్పటి నుంచి మా వీడియోస్ వస్తూ ఉంటాయి. పాపని అడ్డు పెట్టుకొని తీయాలని కాదు, కాకపోతే మాకు మోటివేషనల్గా ఉంటుందని. ఎందుకంటే నడిపించాలన్నా కొంచెం సోషల్ మీడియాలో కూడా చూస్తే కొంత మాకు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ లేదు అంటారు. ఇట్లా నడవని పిల్లలకి, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నడవటం అది ఇది ప్రాబ్లం ఉంది కదా, ట్రీట్మెంట్ లేదు అంటారు. ఎక్కడి నుంచన్నా ఏ హెల్ప్ అన్నా జరగవచ్చు అని చెప్పి ఇట్లా వీడియోస్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా వరకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా బ్రెయిన్కి ఆక్సిజన్ అందని వాళ్ళకి, అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, పిల్లలకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా నడవని వాళ్ళకి. మాకైతే ఎప్పుడు చూసినా దీనికి ట్రీట్మెంట్ లేదు, ఫిజియోథెరపీ అని ఒకటే చెప్తూ ఉంటారు. ఇంకా ఈ రకంగా అయినా మేము సీరియస్గా ఆమెని నడిపించడం అది చేస్తామని తీస్తున్నాం వీడియోస్. అంతే. నేను ఆల్రెడీ యూట్యూబర్ని, చాలా ఇయర్స్ నుంచి ఛానల్స్ ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్గా ఏది పర్ఫెక్ట్గా చేయలేదు. ఇదైనా ఫ్యామిలీ పరంగా తీయాలనుకుంటున్నా, అందుకనే వీడియోస్ చేస్తున్నా. టైలరింగ్ ఛానల్ కూడా ఉంది, అంటే అదే మెయిన్ బ్లాగ్స్కి పెట్టినా, కాకపోతే అది నేను చేయలేకపోతున్నా సరిగ్గా. ఎప్పుడో ఒకసారి టైలరింగ్ వీడియోస్ అవి పోస్ట్ చేస్తున్నా. ఇదైనా రెగ్యులర్గా పెట్టాలి అనుకుంటున్నా, ఫ్యామిలీ గురించి కదా సంజు. మా పాపతోనే వీడియోస్ చేస్తా ఈ ఛానల్లో. మీరంతా సపోర్ట్ చేయాలి. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. మాకున్న సమస్య గురించి ఆలోచించరు,
పిల్లల్ని, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్కి అట్లాంటి సమస్యలు వస్తున్నాయి, కామెంట్స్ చూస్తున్నాం, పిల్లల్ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు, అట్లాంటివి వస్తూ ఉంటాయి. కానీ మేము పిల్లల్ని అడ్డు పెట్టుకొని సంపాదించాలని కాదు, ఏదో ఒక త్రూలో మాకు హెల్ప్ అవుతుందేమో, పిల్లలు మా పాపకి ఎక్కడి నుంచన్నా కొంచెం ట్రీట్మెంట్ పరంగా కానీ ఏదైనా తెలుస్తుందేమో, మేము చేయించుకోగలుగుతాము. అట్లాని ఏదైనా ఏ రకంగా అయినా హెల్ప్ అవుతుందేమో. కొంతమంది మెయిన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా చూస్తే, డాక్టర్స్ కానీ అట్లా ఎవరైనా చూసినప్పుడు పాపకి హెల్ప్ అవుతుందేమో అనే మెయిన్ ఉద్దేశంతోనే తన గురించి స్పెషల్గా ఈ ఛానల్ పెట్టినా. నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో నేను కంటిన్యూగా చేసింటే ఈ పాటికి ఎక్కడో ఉండేదాన్ని. అవి చేయను సరిగ్గా, అందుకనే చాలామందికి హెల్ప్ అవుతున్నాయి ఇట్లాంటి వాళ్ళకి వీడియోస్ తీసినప్పుడు. అట్లనే మా పాప గురించి కూడా తీస్తే కొంచెం మాకు హెల్ప్ అవుతుందని చెప్పి తీస్తున్నా. ఇంకొకటి మాకు కూడా కొంచెం వీడియోస్ తీయడం వల్ల ఇంకా బాగా ఆమెని కేర్ తీసుకుంటామని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇంట్లో పనులుండి బిజీ ఉండి సరిగా పట్టించుకోము కదా. వీడియో కోసం అయినా సరే ఖచ్చితంగా ఆమెని ఇంకా కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటామనే ఫీలింగ్ కూడా నాకు ఉంది. నేనైతే ఆమెకి టైం ఎక్కువను. వాళ్ళ డాడీ ఆమెను బాగా చూసుకుంటాడు. ఎట్లా అంటే చాలా వెహికల్స్ సౌండ్ అంతా వస్తుంది. వాళ్ళ డాడీనే తనని బాగా చూసుకుంటాడు. ఇంకా లేడీస్ కదా, ఆమెను పట్టుకొని నడిపించడం అదంతా అంత చేత కాదు. వాళ్ళ డాడీ అయితే బాగా నడిపిస్తాడు అన్నమాట. రోజు నడిపించడము అన్నీ బాగా చూసుకుంటాడు. అందుకనే ఇంకా నేను కూడా కొంచెం ఆమెకి టైం ఇవ్వాలనుకుంటున్నా. ఇంకా నేను టైం ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలి నాకు. ఖాళీగా కూర్చొని ఏం చేయలేకపోతాను నేను. అందుకనే ఈ రకంగా అయినా తనకి టైం ఇవ్వాలనుకున్నా, యూట్యూబ్ తరఫున అయినా సరే. అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా, సపోర్ట్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా? చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమంటే చెప్పు సార్. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. తనకి చాలా ఇంట్రెస్ట్, వీడియోస్ బాగా, టీవీ బాగా చూస్తుంది, వీడియోస్ బాగా చేస్తుంది, చూస్తుంటుంది. తనకు చాలా ఇంట్రెస్ట్, పిల్లలవి బొమ్మలు అవి బాగా చూస్తుంది. ఇంతకుముందు ఈ మాత్రం కూడా మాటలు వచ్చాయి కాదు, ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతుంది, కొంచెం కొంచెం వస్తున్నాయి. అయితే మాటలు అస్సలు రాకపోయేది. కాకపోతే ఏల్చూరి ఆయుర్వేదిక్ డాక్టర్ ఏల్చూరి ఉన్నాడు కదా, 3 years బ్యాక్ మేము అక్కడ చూపించినప్పుడు తేనెలో ఒక చిన్న మంది ఇచ్చిండు. అది దాదాపు 1 year తినిపించినాము. ఆ తర్వాత తనకి చాలా బాగా క్యూర్ అయిందనమాట. అది తినిపించిన తర్వాతనే మాటలు వస్తున్నాయి, అంతకుముందు అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా వరకు మాట్లాడుతుంది. బ్రెయిన్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. ఎందుకంటే తను ఏమైనా టీవీ చూస్తుంటుంది కదా, కామెడీ వచ్చినా బాధ వచ్చినా రియాక్ట్ అవుతుందన్నమాట వెంటనే. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ గట్టిగా మాట్లాడితే మాత్రం అస్సలు సౌండ్ చేయలేదు. చెయ్యొద్దు డాడీ, సౌండ్ చేయొద్దు అని చెప్తుంటుంది. అట్లా తనకి అన్నీ తెలుస్తున్నాయి. అందుకనే కొంచెం ఇంకా ఈ రకంగా మేము కూడా కొంచెం తనని ఎక్కువ తీసుకోవాలని ఇట్లా నేను ప్లాన్ చేస్తున్నా. మా ఆయన అయితే, వాళ్ళ డాడీ అయితే ఎప్పుడు ఆమె కోసమే టైం ఇస్తాడు. డైలీ 24 hours 23 hours ఆమెతోనే ఉంటాడు. ఇంకా నేను కూడా టైం తీసుకోవాలనుకుంటున్నా. నాకు యూట్యూబ్ గురించి తెలుసు కాబట్టి నేను యూట్యూబ్ ఇట్లా స్టార్ట్ చేసి తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చని. నేను టైలరింగ్ చేస్తాను, యూట్యూబ్లో వేరే వీడియోస్ చేస్తుంటా స్టోరీస్ లాగా. ఇంకా అంతకే నాకు టైం ఎక్కువ కుదరదు. కనీసం ఒక డైలీ 2 hours అయినా అంతా నేను ఏదో ఒకటి చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్ చేపిస్తూ అవన్నీ కూడా చేపించవచ్చు అని చెప్పి ఇట్లా చేస్తున్నా. అందుకనే ఛానల్ని సపోర్ట్ చేయండి, అట్లనే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు మాత్రం చూడకపోయినా పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది, ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో అంతమంది నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. దానికోసమే చెప్తున్నా, అందరినీ ఉద్దేశించి కాదు, అట్లా ఉండే వాళ్ళ గురించి మాత్రమే. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తాము, వాళ్ళు చెప్తుంటారు అనమాట పిల్లల గురించి మధ్యలో పెట్టుకొని అట్లా అని. ఎవరి ప్రాబ్లం వాళ్ళది, ఎవరి బాధ వాళ్ళది. ఎందుకంటే అన్నీ బాగుండి పిల్లల్ని చూసుకోలేకపోతారు చాలామంది. ఇంకా ఇట్లాంటి పిల్లల్ని మెయింటైన్ చేయడం, చూసుకోవడం, ఇంకా రోజు అందులోనూ ఆడపిల్ల కదా, చాలా బాధ అనిపిస్తుంది. రోజు ఇట్లా నడిస్తే బాగుంది అనిపిస్తుంది.